ఎగ్గు చిక్కుడుకాయ కాంబినేషన్లో కర్రీ చూపిస్తున్నానండి. ముందుగా చిక్కుడుకాయలు ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవడానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి, ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకొని చిక్కుడుకాయలు ఉడికించుకుందాం. గుడ్లు కూడా ఉడికించుకోవాలి. కొంచెము రాక్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు, టేస్ట్ సరిపడా కారం, ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు, 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. వాటర్ అవసరం లేదంటే ఇలా నేను ఉంచేసుకోవచ్చండి. కొంచెం గ్రేవీ లాగా కర్రీ ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను వాటర్ వేసాను. ఎగ్స్ వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇంకా అస్సలు కదిలించొద్దు కర్రీని. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ చెక్ చేసుకోనండి, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉంచుకుంటే సరిపోద్ది. ఈ కర్రీ పుల్కలోకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా చిక్కుడుగా ఎగ్ కాంబినేషన్లో ఎప్పుడైనా మీరు ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.